ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హనుమాన్ జయంతి ప్రధాన హిందూ పండుగలలో ఒకటి. హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమాన్ జయంతి పండుగను సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటారు. దీని వెనుక రెండు భిన్నమైన నమ్మకాలు ఉన్నాయి. ఒకటి, హనుమంతుడి జయంతిని ఆంజనేయ స్వామి పుట్టినరోజున జరుపుకుంటారు. హనుమంతుడు చైత్రమాసంలో పూర్ణిమ తిథి నాడు జన్మించాడు. రెండవది, సీతాదేవి హనుమంతుడిని చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించిన రోజున కూడా ఈ వేడుక జరుపుకుంటారు. కష్టసమయాల్లో ఆపద్బాంధవుడిగా, కోరిన కోర్కెలు తీర్చే అభయాంజనేయ స్వామిగా హనుమంతుడిని పూజిస్తారు. అయితే ఈ సంవత్సరం 2024లో హనుమాన్ జయంతి ఏ తేదీన వచ్చింది? ఆ రోజున పూజలు ఎలా చేయాలి? ఎలాంటి పరిహారాలు పాటించాలి? సనాతన ధర్మంలో ఆ రోజుకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? మొదలైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమంతుడి జన్మదినోత్సవం జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి పూర్ణిమ తిథి ఏప్రిల్ 23 తెల్లవారుజామున 3:25 ప్రారంభమై ఏప్రిల్ 24న ఉదయం 5:18 ముగుస్తుంది. అందువల్ల హనుమంతుడి జయంతిని ఏప్రిల్ 23 మంగళవారం జరుపుకోనున్నారు. హనుమంతుడిని ఆరాధించేందుకు మంగళవారం, శనివారాలను ప్రత్యేకమైన రోజులుగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మంగళవారం రోజున రావటంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. హనుమాన్ జయంతి పూజా విధానం. హనుమాన్ జయంతి రోజున సూర్యోదయం కంటే ముందే, అంటే తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేయాలి. గంగాజలం ఉంటే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయాలి. లేదంటే కొంచెం పసుపుని కలిపి స్నానం చేయాలి. గృహంలో పూజచేసే భక్తులు పూజామందిరమును శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలు, పుష్పాలతో పూజ గదిని అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. ఒక పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి దానిపైన ఆంజనేయ స్వామి విగ్రహం కాని, ఫోటోను కాని పెట్టుకోవాలి. స్వామివారిని ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు. ఎర్ర చందనం, అక్షింతలు, పూలు, ధూప దీపాలు, బట్టలు, పండ్లు తదితర వాటిని హనుమంతుడికి సమర్పించాలి. జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. జిల్లేడు వత్తులు లేనివాళ్లు మీ దగ్గర ఉన్న వత్తులు, నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. హనుమాన్ జయంతి వేళ హనుమాన్ చాలీసా, హనుమాన్ చరిత్ర, సుందరకాండ పఠించాలి. పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచాలి. హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం ఓం హం హనుమాన్ నమః, ఓం నమో భగవతే హనుమాన్ నమః అనే మంత్రాలను జపించాలి. లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి 5 జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తి అయిన తరువాత మీరు నివసించే ప్రాంతంలో దగ్గర్లో ఉండే హనుమంతుని దేవాలయానికి వెళ్లి సింధూరం సమర్పించాలి. హనుమాన్ జయంతి రోజున సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హనుమాన్ను ఆలయంలో దర్శించుకుని ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. ఈ పవిత్రమైన రోజున హనుమాన్తో పాటు సీతారాములను పూజించాలి. అలాగే ఈ రోజున హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండి నేలపైనే నిద్రించాలి. హనుమాన్ జయంతి రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటించడం వల్ల ఎలాంటి అడ్డంకులైనా తొలగిపోవడమే కాకుండా శనిదోషం నుంచి కూడా విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి రోజున పాటించాల్సిన పరిహారాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరి జాతకంలో అయితే శని దోషం ఉంటుందో వారంతా హనుమాన్ జయంతి రోజున సుందరకాండ పారాయణం చేయాలి. శని దోషం పోవాలంటే హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. గుడిలో హనుమంతుని ముందు నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించాలి. ఆ తర్వాత హనుమాన్ చాలీసాను 11 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు, ఈ రోజున మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు అన్నదానం చేయాలి. హనుమాన్ జయంతి రోజున ఇలా చేయడం వల్ల శనిదోషం నుంచి విముక్తి పొందొచ్చని చాలా మంది నమ్ముతారు. హనుమాన్ జయంతి రోజున నూనె లేదా నెయ్యిలో సింధూరం కలిపి ఆంజనేయ దేవాలయంలో సమర్పించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుడు సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు. హనుమాన్ జయంతి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు స్వస్తిక్, ఓం చిహ్నం వేయండి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు, దుష్ట శక్తులు అనేవి మీ ఇంట్లోకి ప్రవేశించలేవు. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయుడి ఆలయానికి వెళ్లి నెయ్యి
లేదా ఆవాల నూనెతో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా 5 సార్లు లేదా 11 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు శనిదోషం నుంచి మీకు విముక్తి లభిస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొనేవారు హనుమాన్ జయంతి రోజున 11 రావి ఆకులను తీసుకుని వాటిని శుభ్రం చేయాలి. అనంతరం వాటికి గంధం, కుంకుమ రాసి, శ్రీరాముని పేరు రాసి, మాలగా తయారు చేసి హనుమంతుడికి ధరించాలి. ఇలా చేయడం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. రుణ ఇబ్బందులు తొలగేందుకు హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి లడ్డూలు, తులసి మాలలు, శనగలు సమర్పించండి. అలాగే మల్లెనూనెతో దీపం వెలిగించాలి. హనుమాన్ చాలీసాను కనీసం 7 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల రుణ కష్టాలు తొలగిపోతాయనే విశ్వాసం ఉంది. ఈ రోజున తమలపాకులపై జైశ్రీరామ్ అని రాసి దండగా హనుమంతుడికి సమర్పిస్తే మంచి జరుగుతుంది. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయుడి ఆలయంలో ఒక కాషాయ జెండాను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. హనుమాన్ జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకుపూజ చేయడం వల్ల సర్వత్ర జయము కలుగుతుంది. 5 సంఖ్య హనుమంతునికి చాలా ప్రీతికరమైనది. కావున హనుమాన్ మందిరమునకు 5 ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. ఆలయాల్లో లభించే సింధూరం నుదుటన ధరించడం, ప్రసాదం స్వీకరించడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి. చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి వరకు గల మండలం రోజుల పాటు ప్రతిరోజు 1, 3, 5, 11 లేదా 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. మండలం రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేసి ప్రతినిత్యం అరటిపండ్లను నివేదించి ఆ పండ్లను ప్రసాదంగా తీసుకుంటే సంతానం తప్పకుండా కలుగుతుందని భక్తుల నమ్మకం. హనుమాన్ జయంతి రోజున సింధూరం రంగు బట్టలు ధరించడం, రామాలయాన్ని దర్శించుకోవడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి. హనుమంతుడి ఆరాధన వల్ల ఫలితాలు: శరీరానికి బలాన్ని, ఆయురారోగ్యాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని విశ్వాసం. జాతకరీత్యా శనిగ్రహ దోషంతో బాధపడుతున్నవారు హనుమంతుడిని పూజించటం వల్ల గ్రహశాంతిని పొందుతారు. ఆంజనేయుడిని ఆరాధన చేయడం వల్ల ఆయుష్షు, ఆరోగ్యం ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలను నెరవేర్చుతాడని నమ్మకం. పడుకోవటానికి ముందు, ప్రయాణానికి ముందు ఆంజనేయుడిని స్మరించిన వారికి మృత్యుభయం తొలగటంతో పాటుగా అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ఈ విధంగా హనుమంతుడిని ప్రార్థించడం వల్ల మీకు సకల శుభాలు సిద్ధిస్తాయి. హనుమంతుని జననం: పురాణాల ప్రకారం అంజనాదేవికి ఉన్న శాపం కారణంగా భూలోకంలో జన్మించింది. తను బిడ్డకు జన్మనిచ్చినప్పుడు శాపం తొలగిపోతుంది. వాల్మీకి రామాయణం ప్రకారం కేసరి హనుమంతుని తండ్రి. ఈయన సుమేరు రాజ్యానికి రాజుగా ఉండేవాడు. అంజనాదేవి తన శాప విముక్తి కోసం 12 సంవత్సరాల పాటు శివుడిని స్మరించుకుంటూ కఠినమైన తపస్సు చేసిన కారణంగా హనుమంతుడు జన్మించాడు. అందుకే ఆంజనేయుడిని శివుని అవతారంగా నమ్ముతారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.